సంక్రాంతి వచ్చిందంటే ఆ పిండి వంటలు ఆ మజాలే వేరు. ప్రతి ఇంట్లో కూడా గోదావరి జిల్లాలో అయితే ప్రత్యేకించి ఆ పిండి వంటలే వేరుగా ఉంటాయి. సో ఆ పిండి వంటలను ఒక సెలబ్రిటీ కపుల్తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. పాక కిష్ణుడు గారు ఈ మధ్యన బాగా వంటలు బాగా చేస్తున్నారని విన్నాం. కిష్ణుడు గారితో పాటు వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం నాకు తెలిసి మీడియాలో కనిపిస్తున్నారు, లలిత గాయత్రి గారు. ఆవిడ ఎప్పుడు కిష్ణుడు గారు కానీ వాళ్ళ వైఫ్ని ఎప్పుడు పరిచయం చేయలేదు. సో ఆవిడ ఈరోజు మన కోసం వంటలు వండి చూపిస్తానంటున్నారు, సంక్రాంతి వంటలు. సో ఆవిడ ఏమేమి చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ లలిత గారు, ఎలా ఉన్నారు? హలో అండి. హాయ్ సార్. సార్ ఏంటి సంక్రాంతి ఎలా జరుపుకోబోతున్నారు? రాజోలు కోడలు గారు, మీరు రాజోలు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఫస్ట్ అవి మాట్లాడుకున్న తర్వాత పిండి వంటలోకి వెళ్దాం. రాజోలు అది రేపే బయలుదేరుతున్నాం. రాజోలు రేపు వెళ్ళిపోతున్నారు, అందుకని మాకు ఎంట్రీ ఇచ్చి మీరు రేపు వెళ్ళిపోతున్నారు. అవును. మ్యామ్ ఎప్పుడు వెళ్తున్నారు రాజోలు? ఎప్పుడు వెళ్ళారు ఫస్ట్ టైం? నేను పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మాత్రం కంపల్సరీ వెళ్తాను. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు, కోడి పందాలు అంటే గోదావరి జిల్లాలు, పిండి వంటలు అంటే గోదావరి జిల్లాలు, అన్నీ అక్కడ అంత ఫేమస్. మీకు ఇష్టమైంది ఏంటి? యాక్చువల్లీ నేను పెళ్ళైన తర్వాత ఏపీని ఎక్కువగా చూసాను. సో నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి. అంటే ఆ ట్రెడిషన్, ఆ కల్చర్ ఇప్పటికీ మనం చూడాలి అంటే అది గోదావరి జిల్లాలోనే బాగా కనపడుతుంది. సూపర్. గోదావరి కోళ్ళ మాత్రం ఉండాలి. సార్ ఏంటి కోడి పందాలు ఏం స్టార్ట్ చేస్తున్నారు? కోడి పందాలు వేస్తున్నారా? కోడి పందాలు ఊరినే చూస్తానన్న, కోడి పందాలు వేయను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కోడి పందాలు అంటే. ఏదో కొంచెంసేపు మన కల్చర్ కాబట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి వచ్చేస్తాను. ఎందుకంటే డెఫినెట్గా మనకి జల్లికట్టు ఎలాగో తమిళనాడులో అక్కడ ట్రెడిషన్ బట్టి ఎలా సాధించుకున్నారో మనకి సంక్రాంతికి 3 రోజులు అందరూ పందాలు కోరుకుంటారు కాబట్టి ఆ 3 రోజులు అందరూ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఈ సంక్రాంతికి కూడా జస్ట్ కోడి పందాలు కొంచెంసేపు చూసి వచ్చేస్తాను. ఆ తర్వాత ఎక్కువ పిండి వంటలు ఎక్కువ. అంటే మెయిన్గా సంక్రాంతి ఎందుకు సక్సెస్ఫుల్ అంటే ప్రతి ఒక్కళ్ళు మన హైదరాబాద్ వచ్చేసి మన ఊర్లో వాళ్ళందరూ రకరకాల ప్లేస్లకు వెళ్ళిపోయారు. కొంతమంది బాంబేలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఫారెన్లో ఉండొచ్చు. అందరూ ఈ సంక్రాంతికి వస్తారు. అందరూ ఈ సంక్రాంతి మన ఊర్లో డిఫరెంట్ గోల్స్తో డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కసారి మన ఫ్యామిలీస్ అన్నీ కలిసి జరుపుకోవటమే సంక్రాంతి ఒక సందడి అని నేను అనుకుంటున్నాను. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల వాళ్ళ నుంచి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మీ గోదావరి జిల్లా ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు ఆ 3 రోజుల కోసం. ఎక్కడ లేని జనాభా మొత్తం ఆ ఊర్లోనే ఉంటారు, కోట్లలో పందాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎందుకు గోదావరి బిడ్డగా మీకు ఎందుకు అలవాటు అవ్వలేదు ఆ కోడి పందాలు కానీ ఆ వైబ్ కానీ? అంటే నాకు కోడి పందాలు ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కంటిన్యూస్గా అట్లా చూస్తుంటారు. మనకి ఒకసారి ఎవరితో మాట్లాడుతుంటే ఆ కోడి ఎలా అది ఇదయిందో మనకు తెలీదు. అందుకని అంత కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడు కోడి పందాలు నాకు అంటే వెళ్ళినా కోడి పందాలకు వెళ్ళినా అక్కడ కోడి పకోడీలు తింటాం, తేగలు తింటాం, లేకపోతే అలాంటి ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మాకు కోసం ఈరోజు ఏం ఫుడ్ చేయబోతున్నారు లలిత గారు మీరు? అదే ఈరోజు అంటే ఎక్కువగా సంక్రాంతి అంటేనే పిండి వంటలు. మనకి ఈస్ట్ గోదావరిలో మాకు ఈస్ట్ వెస్ట్లో పోకుండలు చాలా ఫేమస్ అండి. పోకుండలు కొబ్బరి వేసి బియ్యం పిండిలో బెల్లంతో కొబ్బరి వేసి చాలా బాగా చేస్తారు. పోకుండలు ట్రెడిషన్ సంక్రాంతి ఈస్ట్ వెస్ట్. అందుకని పోకుండలోని అలాగే చేగోడీలు, పెసరపప్పు వేసిన చేగోడీలు, పెసరపప్పు అద్దిన చేగోడీలు బియ్యం పిండితో, అవి 2 ఒక స్వీట్ ఒక హాట్. మీరు చేస్తారా లలిత గారు చేస్తారా? ఇద్దరు చేస్తారా? సార్ బాగా చేస్తారా వంట, మీరు బాగా చేస్తారా? నిజం చెప్పండి. కొన్ని వంటలు ఆయన బాగా చేస్తారు, కొన్ని నేను బాగా చేస్తాను. నేను వంట చేయడం మానేశాను అంటే ఇదివరకు చేసేవాడిని. పెళ్ళైన కొత్తలో బాగా చేసి పెళ్ళైన తర్వాత నేనే మానేశాను. ఎందుకంటే మళ్ళీ మనకు అత్మ నా డ్యూటీ ఉంటుందని ఎప్పుడన్నా గెస్ట్ కింద వంట మర్చిపోయినని చెప్తున్నాను. సార్ చేసిన దాంట్లో మీకు బాగా నచ్చింది? ఈ మధ్య కాలంలో ఏం పెట్టట్లేదు. ఇంతకు ముందు అయితే బాగా చేసేవాళ్ళు. చేపల పులుసా, రొయ్యలు, ఇలాంటి పులావ్ బాగా చేస్తారు. ఈ చిట్టిముత్యాలు వీళ్ళకి ఫేమస్ కదా, చిట్టిముత్యాలు రాజుల పులావ్ అని అది బాగా చేస్తారు. అది నేర్పించారు కూడా, నాకు తెలియదు. సార్ మేడం లలిత గారు చేసిన దాంట్లో మీకు ఇష్టమైన రెసిపీ? అన్నీ బాగానే చేస్తా. అంటే చాలా రేర్గా అంటే చేసింది అంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది, బాగానే చేస్తుంది. వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ. అంటే మెయిన్ మటన్ చాలా బాగుంటుంది. తర్వాత మటన్ దాల్చా, బగార్ రైస్, కోకోనట్ రైస్, లేకపోతే జీరా రైస్, ఇలాంటివన్నీ ప్లస్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వెజిటేరియన్ కర్రీస్ అన్నీ బాగా. సార్ నిత్యాకి మీ పాపకి మీరు చేసిన వంట ఇష్టమా, లలిత గారు చేసిన వంట ఇష్టమా? తను బేసికల్గా చాలా సెలెక్టివ్గా తింటుందండి. చాలా సెలెక్టివ్, హోమ్ ఫుడ్ ఇష్టపడుతుంది.
మేము చేసిన మా ఇంట్లో సుశీల అని ఉంటారు, ఆవిడ రెగ్యులర్గా చేస్తుంటారు, ఆవిడ చేసింది. కానీ హోమ్ ఫుడ్డే తినడానికి ఎక్కువ, బయట అసలు తిందండి 90% 95%. అసలు బయటికి రమ్మన్నా సరే హోటల్ కానీ రెస్టారెంట్లు రాదు, ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఫుడ్ ఇష్టం అని అనుకుంటున్నాను. అలాగే తను చేసిన కొన్ని ఐటమ్స్, తనకి బంగాళదుంప వేపుడు కానీ కొన్ని ఐటమ్స్ చాలా ఇష్టం. రసం అలాంటివి ఎక్కువ, పాలకూర పప్పు అలాంటివి, అంటే ఎక్కువ నాన్ వెజ్ తిందండి. ఇప్పుడు చాలా తక్కువ, ఎక్కువ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తుంది. ఎట్లా సార్ గోదావరిలో బిడ్డ అయ్యండి నాన్ వెజ్ తినకుండా అట్లా, పైగా రాజులు అంటే అసలు తినకుండా ఉంటారు సార్? ఏమో చిన్నప్పుడు అంటే స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందంట, మీరు డెడ్ బాడీస్ తింటున్నారు అని. అప్పటి నుంచి అది మనసులో పెట్టుకున్నట్టుంది. అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయదండి. సూపర్. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి, డెడ్ బాడీస్ తింటున్నాం మనం కూడా నాన్ వెజ్ మానేస్తే మంచిది. సార్ ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ అంటే చేగోడీలు ఆల్రెడీ పిండి కలిపారా? అది పిండి కలిపేసామండి. పావుకుండలకి ఏంటంటే లైక్ ఒక 4 గ్లాసులు బియ్యం పిండి, అదే బియ్యం నానబెట్టి. ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు తెలిసిపోతుంది సరే ఎవరు కొట్టవచ్చు ఎవరికి అంటారా, మీరు చెప్పండి. 4 గ్లాసులకి కేజీ బెల్లం వేసి అడగండి ఒకసారి. కరెక్టే కదా? కాదు, ఎందుకంటే వీళ్ళకి వంటలు స్టైల్ వేరండి, రావు. ఇది మన అంటే 4 గ్లాసులు అంటే బియ్యం ఒక 24 గంటల పైనే నానబెట్టిన తర్వాత ఒక గుడ్డ మీద అవన్నీ డ్రై చేసిన తర్వాత కొంచెం తడి ఉండగానే ఈ గ్రైండ్ చేసి పొడి 4 గ్లాసులు బియ్యం పిండికి ఒక 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాం. తీసుకుని బెల్లం పాకం పట్టిన తర్వాత అందులో ఇలాచీ పొడి కలిపి, తర్వాత ఈ పిండి అందులో కలిపి పావుకుండల పిండిలా రెడీ చేసి ఇదే అండి. ఇందులో లాస్ట్లో కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేపి, అవి కూడా ఇందులో కొబ్బరి చలివిడి కాదండి, ఇది చలివిడి వేరు ఇది వేరు. ఇప్పుడు మనకి అరిసెలకి దీనికి చలివిడికి దీనికి కొంచెం డిఫరెంట్. ఇది కొంచెం గట్టిగా ఉండాలండి. ఇది కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తే పావుకుండలు అనేవి మాకు బాగా ఫేమస్. అంటే సేమ్ అరిసెలు కాకుండా ఉండల్లా ఉంటాయి. అవి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో సంతల్లో కోనసీమలో బాగా ట్రెడిషన్ పావుకుండలు తింటాం అనేది. సంక్రాంతికి అందులో బాగా పాపులర్ డిష్. పావుకుండలు లేని ఇల్లు ఉండదు, అందుకని పావుకుండ. ఓకే మేడం, పోకుండలు అని చెప్పారు సార్. ఫస్ట్ ఏం చేయాలి, ఎందుకంటే మీరు చేసే వంట చూసి వాళ్ళు కూడా పోకుండలు తయారు చేసుకోవాలి. ఎందుకంటే గోదావరి స్పెషల్, కోనసీమ స్పెషల్. ఫస్ట్ ఏం చేయాలి? పోకుండల పిండి తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత అవి పోకుండలు అంటే రెడీ చేసి పెట్టుకున్న పోకుండలు. ఒకసారి కెమెరా చూపించండి. ఇవి రెడీ చేసిన పోకుండలు ఇలాగా మనకి నచ్చిన సైజుల్లో చేసుకోవచ్చు అన్నమాట. చిన్నవి పెద్దవి మన ఇష్టం. ఈ డీప్ ఫ్రైలో వేసేస్తే అయిపోయినట్టు తినేయటమే. అవి బాగా ఫ్రై అయ్యాక తీసి తినేయటం. ఇది చాలా ఈజీగా ఉంది సార్. ఇది అంటే కలపడం కష్టం అండి. పిండి కలపడం కష్టం. పిండి కలిపితే ఏదన్నా చేయటం ఏదైనా ఈజీ అండి. సూపర్ మ్యామ్. ఖాళీ టైంలో మీరు సరదాగా నిత్య టక్మాట స్కూల్ నుంచి వస్తే ఇమీడియట్గా ఏమైనా స్నాక్ ఐటమ్ కావాలని అడిగితే ఇమీడియట్గా చేసే ఐటమ్ ఇది, మ్యాగీ కాకుండా దానికి బాగా మిక్చర్ ఇష్టం అన్నమాట. అది మిక్చర్ కలుపుకుంటుంది. లేకపోతే ఇంట్లో ఏమైనా పానీపూరి అలా ఉంటే తింటుంది. లేకపోతే మ్యాక్సిమం మిక్చర్ తింటుంది. మిక్చర్ కలుపుతాము మంచిగా. ఇవి ఏమన్నా పేలాలు మరమరాలు పాప్కార్న్స్ ఇలాంటివన్నీ బాగా తింటుంది. ఫ్రూట్స్ అవి కూడా పెద్ద తినదు. స్వీట్స్ అయితే అసలు ముట్టుకోదు. సో స్వీట్స్ అసలు మా ఇంట్లో ఈయన తప్ప ఎవరు తింటారు. నా గురించి మానేసిందండి స్వీట్స్. మీరు ఎందుకు మానేసలేదు సార్తో స్వీట్? నాకు కూడా అలవాటు చేసాడండి, అందుకే మానలేదు. ఇద్దరు కలిసి తిన్నాం. మీరు సార్తో చూసిన ఫస్ట్ సినిమా చెప్పండి. నేను పెళ్లికి ముందు వినాయకుడు మూవీ ఫస్ట్ ఫస్ట్ హ్యాపీ డేస్ చూసానండి. అంటే మాకు తెలియదు కదా అప్పుడు. సరే ఓకే అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో వినాయకుడు మూవీ చూశాను.
ఎవరో బాగా చేశారు అనుకున్నారు. ఎవరో బాగా చేశారు. అంటే చాలా లావుగా ఉన్నాడు, బాగానే చేశారు అనుకున్నాను. బట్ అనుకోకుండా ఆయన హస్బెండ్ ఆయన husband అయ్యారు. ఏంటండి ఏ సినిమా నచ్చింది? వినాయకుడు చూశారు, మీకు బాగా అనిపించింది? ఎందుకంటే నాకు వినాయకుడు అందరికి ఫేవరెట్ మూవీ. అవును. హ్యాపీ డేస్ లో ఒక రకంగా ఉంటారు ఆయన, వినాయకుడు ఒక రకంగా ఉంటారు, విలేజ్ లో వినాయకుడు ఒక రకంగా ఉంటారు. ఏది నచ్చింది ఆయన సినిమాలో? ఈ సపోర్టింగ్ రోల్స్ హీరోగా అయితే వినాయకుడు బాగా నచ్చిందండి. తర్వాత సపోర్టింగ్ రోల్స్ వస్తే ఏం మాయ చేసావు, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలాంటి కొన్ని ఏమై చేసావు ఇప్పుడు అందరూ గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అవును భలే ఉంటుంది. బాగుంటుంది. యాక్టర్ కదా దాంట్లో అయినా. కాగిందండి? లేదు కాదు. కాదండి, ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు వినాయకుల్లో ఒక మాట అంటారు కదా ఆయన, ఇన్నోసెన్స్. అందరూ చాలా ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అయింది. ఇంట్లో కూడా అలాగే ఉంటారు ఆయన. నాకు తెలిసి నాకు ఆయనతో పరిచయం ఉంది, ఆయన అదే ఇన్నోసెన్స్. నాకు మీరు భార్య కాబట్టి మీరు చెప్పాలి, ఆయన ఎలా ఉంటారు? ఇన్నోసెన్సేనండి బాగా, అందుకే నేను ఇంకా అక్కడ ఆగిపోయాను. వెరీ టూ మచ్ ఇన్నోసెన్స్. అంటే ఒక్కొక్కసారి కోపం వస్తే బాగానే అరుస్తారు నా మీద. ఆ డబ్బులు అప్పులు చేసి అడగరు కదా ఆయన? ఎవరన్నా ఈయనకి దగ్గర లేకపోయినా ఎవరన్నా వచ్చి అడిగితే అప్పు తెచ్చిస్తారు. ఇక ఇచ్చి అడగడం పక్కన పెడితే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు. అట్లా కట్నీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, కట్టాలి. సార్ ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డబ్బులు అప్పుతుంటారా? కృష్ణ గారు అంటే మెతక రెమ్యునేషన్ అడగరు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకుంటారు తప్ప మీరుగా అడిగిన సందర్భాలు చాలా తక్కువ నాకు తెలిసి. ఏదో వాళ్ళు ఇచ్చి కృష్ణ గారు ఇదంటే దాంట్లో సగం రావచ్చు నాకు తెలిసి. సినిమా అయిపోయిన తర్వాత తెద్దామండి, డబ్బింగ్ చెప్పిన తర్వాత తెద్దామండి, ఇవన్నీ ఉంటాయి కదా సినిమాలో. మొత్తం పూర్తి పేమెంట్ తీసుకున్న సినిమా ఇస్తారు. చాలా 90% పేమెంట్లు సినిమాలు పూర్తి పేమెంట్ వచ్చేసిందా? పేమెంట్ వరకు వచ్చిందండి. ఎందుకంటే మనకంటే జనరల్గా వాళ్ళు కూడా అంటే మన క్యారెక్టర్ బట్టి అది 99% అందరూ మనం అడగకుండానే ఇచ్చింది. కొన్ని సినిమాలు చిన్న సినిమాలకి నేను చేసి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడే నేనే వదిలేసాను. అంతేగాని లేకపోతే 90-95% ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది ఎవరు పెట్టలేదు. లేదు. నేనే కొన్ని సినిమాలు చిన్న సినిమాలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు నేనే వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు టైట్ పొజిషన్కి వచ్చి సినిమా కూడా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు చాలా సినిమాలు సపోర్ట్ చేయడం ముందు చేయి. వాళ్ళకి ఎఫర్ట్ చేయలేదు, వదిలేసాను అంటారు. ఏం మాట్లాడలేదు. నూనె కాగింది ఇప్పుడు స్లోగా పైన చేస్తాను. మీకు అక్కడ ఎక్కువ అండి రాజోల్ సైడ్? ఇది రాజోల్ సైడ్ ఎక్కువ అండి. జనరల్గా మాకు బెల్లం బాగా నల్ల బెల్లం దొరుకుతుందండి. పాక ఉంది, తాటిపాక అని. తాటి బెల్లం కాదు, మామూలు బెల్లమే, కానీ బాగా నల్లగా ఉండే ప్యూర్ బెల్లం దొరుకుతుంది. మేడం ఏంటి ఏగిపోయినా గోల్డ్ బ్రౌనిష్ క్యారెట్ ఒకటి ఇంత బ్రౌన్ వచ్చినాక గోల్డిష్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. ఓకే మళ్ళీ సార్ కృష్ణ గారు ఏంటి ఇంతేనా? ఇది తినేటివేనా? అంతే అండి, పోకుండా అంతే. ఓకే తినేటివే, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. ఇవి రెడీ అయినాయి కదా, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. కోనసీమ స్పెషల్ కృష్ణుడి గారికి బాగా ఇష్టమైన అంట. పోకొండలో రెడీ చేశారు, పిండి కూడా ఆయనే కలిపారు. టేస్ట్ చేసి చూద్దాం. పోకొండలో బాగానే ఉన్నాయండి. మీరు చెప్తుంటే ఎన్నో అనుకున్నాను. ముందు అయిపోయారు కదా, ఎలా ఉంటారు? బాగున్నాయి, చాలా బాగుంది, సూపర్ సార్. ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు చెప్పారు కదా, కృష్ణుడు గారు చెప్పారు, గాయత్రి గారు చెప్పలేదు కొలత అంతా, కృష్ణుడు గారు చెప్పారు. మీరైతే ఇంట్లో ట్రై చేయండి. ఈసారి సంక్రాంతికి అయితే ఇంట్లో పోకొండలు అయితే వండండి. నిజంగా రియల్గా చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. మీరు ఇంటిగా ట్రై చేయండి, వచ్చేస్తాం. సార్ నెక్స్ట్ ఏమిటి చేయబోతున్నారు? నెక్స్ట్ చేగోడీలు అండి. చెగోడీలా ఏంటి? చెగోడీలు ఎవరు ఉంటారు, మీరా సారా? నేనే ఉంటాను. మీరే ఉంటారా? నాకంట కోనసీమ స్పెషల్ పోకొండలు లలిత గాయత్రి గారు చేశారు. దాని రెసిపీ అంతా కృష్ణుడు గారు చెప్పారు. అయితే పోకొండలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కృష్ణుడు గారు గరిటె తిప్పుతున్నారు, చూడండి కెమెరాలో. నెక్స్ట్ ఆయన చేస్తున్నారు. ఆ టేస్ట్ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు? చేగోడీలు అంటే చాలా ఇష్టం అండి. అంటే మాకు రాజోల దగ్గర పొదలాడ అనే ఊరు ఉంది. లాకులు ఉంటాయి, కాటన్ కట్టిన లాకులు. ఆ పొదలాడ దగ్గర ఒక 50 years నుంచి ఒక ఫేమస్ సెంటర్ ఉంది. అక్కడ చేగోడీలు ఫేమస్. అది ఇంత పెద్ద చేగోడీలు ఉంటాయి.
దానికి కారపొడి ఇస్తాడు తినడానికి, చాలా మెత్తగా కారపొడా? కారపొడి అది చాలా మంచి కాంబినేషన్ అండి. నాకు అలా చేగోడీలు అంటే చాలా ఇష్టం. అందుకని ఈ సంక్రాంతికి అది పెసరపిండితో చేస్తారు, ఇది వరిపిండితోనే చేగోడీలు చేసి పచ్చిమిరపకాయ తర్వాత జీలకర్ర అల్లం పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ అందులో కలిపి పెసరపప్పు లాస్ట్లో దానికి అద్ది చేగోడీలు చేద్దాం అనుకున్నాను. సూపర్. లేడీస్ అంతా చూస్తామండి, కృష్ణుడు గారు కొలతలు చెప్పారు, పెసరపప్పు అంటున్నారు, కారం అంటున్నారు, చాలా చెప్పారు ఐటమ్. నాకైతే గుర్తులేదు, చాలా టేస్టీగా అయితే ఐటమ్స్ అన్ని విన్న తర్వాత అయితే చాలా టేస్టీగా ఉండిపోతుంది అనేది నాకు అర్థమవుతుంది సార్. స్టార్ట్ చేయండి సార్, తినదు. ఇప్పుడు ఇది ఒక గ్లాసు పావు పిండి తీసుకున్నామండి, వరిపిండి. ఇది కూడా సేమ్ దాన్ని పట్టినప్పుడే పిండి నానబెట్టి ఆడించిన పిండి, అందుకని గ్లాసు పావు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని ఫస్ట్ ఇది బాయిల్ చేయాలి. ఇది ఎంతసేపు పడుతుంది సార్ రెసిపీ చేయటం మొత్తం? ఇది అయిపోతే దాంట్లోకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది ఒక మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ 20 minutes, 20 minutesలో అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది వేయండి. ఫస్ట్ ఇందులో జనరల్గా 2-3 మెథడ్లో చేస్తారండి. ఇది కొంచెం మంది ఎండుమిరపకాయలు, తర్వాత అల్లం జీలకర్ర కూడా పేస్ట్ కింద వేసి ఇందులో కలుపుతారు. మనకి ఇక్కడ తెలంగాణలో పచ్చికారం సెక్కినాలు ఎలాగ ఫేమస్సో నేను కొంచెం పచ్చికారం దాంతో ట్రై చేశాను 1-2 సార్లు. నాకు నచ్చింది అనమాట. అంటే పచ్చికారం అల్లం జీలకర్ర పేస్ట్ కింద చేసాను, ఆల్రెడీ చేసి పెట్టున్నాం. ఈ వాటర్లో అది కలిపి తర్వాత ఉప్పు సరిపడినంత కొంచెం బటర్ వేసి బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇది కలిపెట్టాను సార్. ఇది మీరు ఈ వంట చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా సార్? ఎందుకంటే ఇది చూసిన వాళ్ళంతా కృష్ణుడు గారే చేస్తాడు, మీరు చేయండి అని మమ్మల్ని ఇంట్లో పెట్టి చెగోడీలో వంటలో అట్లో ఏమంటే మా పరిస్థితి ఏంటి సార్? మాకు రావు. అంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వంటలన్నీ తినే ఇలా అయిపోయాను. అందుకని ఎక్కువ అవసరం ఉంటే కానీ ఎవరు తినకండి, పండుగలు వచ్చినప్పుడు మాత్రం తినండి. ఎట్లా వచ్చింది సార్? మీరు ఎట్లా నేర్చుకున్నారు అమ్మ దగ్గర? నాకు చిన్నప్పుడు మాకు కుక్కు సుబ్బయ్య అనే ఒక కుక్కు ఉండేది. తను 100 మంది కన్నా సునాయాసంగా ఒక అరగంటలో వండేసేది అనమాట. తన దగ్గర నేను అంటే మాకు అన్నీ అప్పుడు మట్టి పొయ్యిలు డొక్కలు వేసి వంట, అలా తన దగ్గర నుంచి నేను చాలా వంటలు చాలా రెసిపీస్ తన దగ్గర నుంచి చిన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. తను చాలా స్పీడ్గా చేసేసేది. తను అబ్జర్వ్ చేసి కొన్ని వంటలు తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సూపర్. దొంగతనంగా నేర్చుకున్నారు. దొంగతనంగా తిని అప్పుడు నేర్చుకున్నాను. సూపర్ సార్. ఇది బాయిల్ అవుతుందండి. కట్ చేసుకోండి. లేదండి ఇది ఏం సార్? ఈ పేస్ట్ ఏదో చెప్పారు? ఇది పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర చేసిన పేస్ట్ అండి. అంటే మనకి చేగొడిలో కొంచెం కారం ఉండాలి కాబట్టి, అంటే 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, కారం జీలకర్ర అల్లం వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను పచ్చిమిరపకాయలు బేస్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ సెక్కినాలు తెలంగాణలో పర్టికులర్గా పచ్చిమిరపకాయ వేసిన సెక్కినాలు చాలా ఇష్టం. అందుకని ఎందుకు ఇలా చేయకూడదని అనిపించింది. అందుకని ఒకసారి చేసాను, బాగానే అనిపించింది. అందుకని ఇలా ఈ బేస్లో చేద్దామని. సూపర్ సార్. పి పెదనాన్న గారు ఏవి సూర్యనారాయణ గారు 6 times ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు చూసాం. అవునండి. ఆయన లెగసీ ఏదైతే ఉందో రాజుల పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ పెదనాన్న గారి పేరు చెప్తే ఏదైనా జరుగుతుంది. ఏమైనా జరిగిన డబ్బులు సాయం కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఏమైనా అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెదనాన్న గారు గడప తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళంతా అంటే ఎన్టీఆర్ గారు బ్యాచ్ అండి. 83 నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ జర్నీ. డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ కంటే ముందు మా పెదనాన్న గారు డిప్యూటీ స్పీకర్ చేశారు. అలాగే హానెస్ట్ లీడర్స్, వాళ్ళంతా లైఫ్ అంతా కూడా హానెస్ట్గా ఉంటూ జీవితంలో ప్రజలకి సర్వీస్ మోటో ఉన్న పీపుల్. అండ్ పాలిటిక్స్ వాళ్ళంతా కూడా మంచి ఇన్స్పిరేషన్. సో మీరు కూడా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, కానీ బట్ సమాజ సేవ ఇదిగా ఉంటుంది. అంతే సార్. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయలు తర్వాత జీలకర్ర చేసిన పేస్ట్ ఇంట్లో నేను చేశానండి. ఈ పేస్ట్ ఇందులో కొంచెం కలిపిపోతాను. కొంచెం ఉప్పు, సాల్ట్, పింక్ సాల్ట్.
కొంచెం వాటర్ వేసుకుందాం. ఏం సార్ పింక్ షాల్ట్ ఎందుకు మళ్ళీ దీనికి? అంటే పింక్ సాల్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉంది, పింక్ సాల్ట్ మంచిది అంటారు కాబట్టి పింక్ సాల్ట్. ఓకే, దీని గురించి ఏం కాదు. దీని గురించి కాదు, మామూలుగా కళ్ళుప్పు మంచిదండి. జనరల్గా టేస్ట్ మన కళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుంది. సాల్ట్ దీనికి సరిపడగా తీసు. ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యించి ఇందులో కొంచెం గీ కానీ బటర్ కానీ తీసుకుందామండి. అక్కడ గీ ఉంది. ఇందులో గీ వేస్తే ఏంటంటే పిండికి కూడా టెక్స్చర్ బాగా వస్తుంది, అంటుకోకుండా ఉంటుంది. కొంచెం గీ ఇందులో వేసుకుందాం. సార్ మీరు ఎంత ప్రొఫెషనల్ చేస్తారని నాకు తెలిసి ఫ్యూచర్లో ఒక వంట యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు మీరు. లేదండి, నాకంటే బేసికల్గా నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. లైక్ ఫుడ్ కోసం, ఫుడ్ అంటే ఇష్టం. అంటే ట్రావెల్ నాకు ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడున్నా సరే దాన్ని నేను ఏదో రకంగా ఇన్వైట్ చేసి వెళ్ళి తింటాను ఫ్రెండ్స్తో కానీ, లైక్ ఆల్ ఓవర్. అంటే ఇక్కడే కదా, బెంగళూరు కానీ ఎక్కడన్నా నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ. అందుకని స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ నచ్చుతుంది నాకు. దొంగచాటుకి వెళ్ళిపోయి అద్రాలు కూడా ఆకలిసి ఎక్కడికి వెళ్తారు సార్? సారీస్కి వెళ్ళిపోయి తినేసి వస్తారా? లేదు. కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ స్విగ్గీలో దొరకవు. ఒక్కోసారి 1 o'clock 2 o'clock కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తే అర్థం కాదు. ఏం సార్? అది బియ్యం. ఇప్పుడు ఇది 1/4 కప్ బియ్యం పిండి తీసుకున్నామండి. 1:1 రేషియో దీనికి వేయాలి. 1:1 ఆల్రెడీ 1/4 కప్పు వాటర్ వేసాం, 1/4 కప్పు పిండి వేసాం. ఇప్పుడు కలిపెట్టు. ఏంటి సార్ మొత్తం వేసేయాలా? మొత్తం వేసేయాలి. సార్ ఇక్కడ ఉడికిన పిండిని అక్కడ తీసుకున్నారు అంతేగా? అంతేండి. అదేంటి చల్లారి పెట్టాలా? 20 minutes చల్లారబెట్టి దీన్ని పిసకాలండి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు బాగా మదాయించాలి. మదాయిస్తే దానిగా ప్రాపర్ టెక్స్చర్ అవుతుంది. ఈ గిన్నె తీసేసి అది పెడదామండి ఇక్కడ. సరే. మా పొదలాడ చాయగోడలు ఇదే సైజు ఉంటాయండి ఇంచుమించుగా. ఇంత లావు ఇంత సైజు ఉంటాయి. చేస్తున్నప్పుడు అర్థమైంది. చూసాక చెగోడీలు పచ్చిగా తయారు చేస్తున్నారు పిండితో. దానిపైన పెసరపప్పు కూడా వేశారు. చూద్దాం ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్. నాకు ఇప్పుడు చాలా బాగుంది చూడటానికి. ఇదే సార్ ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేయడం అండి. నూనెలో ఇట్లా చేసిన తర్వాత పిండితో చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుని ఇవి తినేటి డీప్ ఫ్రై అవ్వాలండి. ఇది మాకు పొదరాళ్ళలో చాలా ఫేమస్ అండి. రాజుల దగ్గర కారపొడి వేస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్లో మంచి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగుంది. ఎట్లా ఉంది సార్ శంకర్ గారితో డైరెక్షన్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఆయనతో చాలా మందికి డ్రీమ్ చేయాలని శంకర్ గారి డైరెక్షన్లో ఉండాలి. అలాగే చరణ్ గారితో కాంబినేషన్ సీన్ వన్ ఆఫ్ ద మంచి సీను చూసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్లో వస్తుంది. ఎలా ఉంది వాళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రామ్ చరణ్తో యాక్ట్ చేయడం ఫస్ట్ టైము. అలాగే శంకర్ గారు ప్రతి ఒక్కరికి డ్రీమే కదండి శంకర్ గారితో చేయటం అనేది. ఆయన భారతీయుడు కానీ, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు అన్నీ చూసి అందరికంటే ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ చెప్పుకోవాలంటే ఆయనతో చేయటం ఇది వెరీ క్లారిటీ అండి. ఆయనకి చాలా క్లారిటీగా చెప్తారు. అండ్ ఆయనతో చేయటం మంచి ఎక్స్పీరియన్స్. అలాగే రామ్ చరణ్తో కూడా ఫస్ట్ టైం చేయటం, మంచి సీన్ పట్టడం. అంటే ఒక సీన్ అయినా మంచి సీన్, అంటే కొంచెం ఇంట్రడక్షన్ షార్ట్స్ అయినా ఒక సీన్ ప్రైమ్ సీన్ మంచి సీన్, ప్లస్ నా క్యారెక్టరైజేషన్ నుంచే నా సీన్ నుంచే హీరో క్యారెక్టరైజేషన్ కూడా పెరుగుతుంది సినిమాలో. అందుకని ఒక మంచి సీన్ పడింది. ఎట్లా ఉంటారు సార్ లొకేషన్లో? కూల్గా ఉంటారా ఎవరు శంకర్ గారు? ఎందుకంటే చాలామంది తెలియదు. శంకర్ గారు చాలా కూల్ అండి. అంటే ఆయనకు అనుకున్నది వచ్చే వరకు ఎన్ని షాట్లైనా ఆయన తీసుకుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా. ఈవెన్ ఎప్పుడు 800 నుంచి 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండేవారు. ఎంతమంది ఉన్నా సరే ఆ 1000 మంది కూడా ఆయన క్లారిటీగా యాక్టింగ్ చెప్తారు. మూమెంట్ ఎలాగ ఉండాలి, అంత చాలా పేషెన్స్ ఉన్న డైరెక్టర్. సూపర్ సార్. సార్ మీరు గౌతమ్
గౌతమ్ వాసుదేవ్ మేనంతా వర్క్ చేశారు, ఏమై చేశారు, చాలా లెజెండరీ డైరెక్టర్స్ వర్క్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో చాలా మంది దక్కన అవకాశం అదంతా? చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మన డైరెక్టర్సే మన టీచర్స్ అండి. యాక్టర్కి ఎవరు టీచర్స్ అంటే డైరెక్టర్స్. ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఆ డైరెక్టర్స్తో చేయటం, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క స్టైల్ నేర్చుకుంటాం. అది యాక్టర్కి డెఫినెట్గా మంచి డైరెక్టర్లతో చేయటం మంచి ఎక్స్పీరియన్స్. సూపర్ సార్. మ్యామ్ అయిపోయిందండి, చేసేయచ్చు దాంట్లో? ఫ్రై చేసి డీప్ ఫ్రై. మంచిగా ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఓకే. రీసెంట్గా సార్ది మీకు ఏం నచ్చిందండి? ఏ సినిమాలో ఆయన యాక్టింగ్ నచ్చుతుంది పర్సనల్గా? పర్సనల్గా హీరోగా అయితే చెప్పాను ఆల్రెడీ, వినాయకుడు. హ్యాపీ డేస్లో కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అప్పుడు బాగా ఈయన ఫేమస్ అయ్యారు కూడా, లడ్డుగా ఉన్నాడు, కోడిగుడ్డు మింగాడు అని. అంటే పేరు తెలియని వాళ్ళు అందరూ సీనియరు అట్లా అని ఈ క్యారెక్టర్ గురించి ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు. మాకు చిన్నగా ఉంటే తెలిసేది అలాగనమాట. ఆయన గురించి ఎవరికి తెలియదు సీక్రెట్ చెప్పండి. కోపం ఎక్కువ. కోపం ఎక్కువ? మేము ఎప్పుడు చూడలేదండి ఆయన. అదే ఎవరికి తెలియదు సీక్రెట్. ఆయన మంచి ఫోటోగ్రాఫర్ తెలుసా? ఫోటో తెలుసు, బట్ నాకు తీయరు. ఇదే సార్ తీయరండి. అంటే ఇలాగే సెల్ ఫోన్లో ఫోటోగ్రఫీలు అంటే మనం వల్ల కదండి. మనకేంటంటే ప్రైమ్ లెన్స్ కెమెరాతో తీయటం అలవాటు. సెల్ ఫోన్లో తీయటం నాకు అస్సలు రాదు. వీళ్ళంతా సెల్ఫీలు బ్యాచ్. మనకేమో అసలు దాని మీద అసలు నాకు సెల్ ఫోన్ మీద తీయటం అంటే నేను తీయలేనండి, నాకు రాదు. నాకు ఎప్పుడు ప్రాపర్ ఎక్స్పోజరు, కంపోజిషను, లెన్స్, ఏ షార్ట్కి అంటే 35mm కావాలా, 85 కావాలా, 50 కావాలా, మనకి ఎప్పుడు ఆ మైండ్ సెట్తో కంపోజిషన్ అలవాటు. ఈ సెల్ ఫోన్తో అలా తీయటం అనేది నాకు, అందుకనే అంటే జనరల్గా ఉన్నది ఉన్నట్టు తీస్తాను. వీళ్ళకి ఏంటంటే లేడీస్కి ఉన్నది ఉన్నట్టు తీస్తే నచ్చదు కదా కొంచెం. అంటే మరి తెల్లగా తీసినా కూడా బాగోదు. అది మైకేల్ జాక్సన్ మేకప్ వేసినట్టు ఉంటుంది. అందుకని న్యాచురల్గానే ఉండాలి. జనరల్ నాలెడ్జ్ కూడా బాగా ఎక్కువ అండి, కనపడరు. తెలుసండి మాట్లాడినప్పుడు, ఎందుకంటే మేము మాట్లాడుకున్నప్పుడు రాజకీయాల గురించి కానీ అక్కడ జరిగినవి చెప్తుంటారు. నాకైతే ఒక్క ఫోటో కూడా మంచి తీయలేదండి, అందుకే నేను తీయించుకోను. నిత్యాకి తీసారా ఫోటో? అంటే దాన్ని తెలియకుండా తీయాలంటే తనకి ఇష్టం ఉండదు అసలు. ఫోటోలు ఏంటంటే చిన్నప్పుడు తీసేవాడిని, ఇప్పుడు అది తీయడానికి ఇష్టపడలేదు అసలు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ మై ఫోటోగ్రాఫ్ అంటుంది. ఆల్రెడీ పెద్దది అయిపోయింది కాబట్టి అందుకని పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా తనకి ఫోటోలు అంటే ఇష్టం ఉండదు. అంటే తను తెలియకుండానే క్యాండిడ్ ఫొటోస్ ఎక్కువ తీసేవాడిని. అంటే చెప్తాను, నీకు చిన్నప్పుడు ఎన్నో ఫొటోస్ తీసానంటే అయ్యే కదా నీ మెమరీస్. పెద్దయ్యాక మాకు లేవు. అంటే మా ఉన్నప్పుడు ఫిలిం ఉందండి, అప్పుడు ఎక్కువ కెమెరాస్ ఉంది కదా, మనం బాగా చిన్నప్పుడు బాగా తక్కువ మెమరీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే డిజిటల్ వచ్చిన తర్వాత వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మళ్ళీ వాళ్ళు పెద్దయ్యాక చూసుకుంటే ఆ మెమరీస్ ఎప్పుడు ఉంటాయి అనేది నా ఉద్దేశం. అందుకే దాని గురించే తీస్తాను ఎక్కువ. ఇప్పుడు తగ్గించి ఇప్పుడు తీయట్లేదండి, తను కూడా ఒప్పుకోవట్లేదు తీయడానికి. కాదండి చెప్పండి, ఆయన దగ్గర బాగా క్లోజా, మీ దగ్గర క్లోజా? నిత్య ఎక్కువ ఆయనతోటే ఉంటాను. నేను ఎప్పుడు ఆయనతో చూసాను. నేను 10 times చూసినా కూడా నిత్యాని ఎక్కువ ఆయనతో ఉన్నా, నేను తక్కువ ఉన్నా నేను చెప్పింది ఎక్కువ వింటాను. నేను ప్యాంపరింగ్ ఎక్కువ, అదేముందండి నా మాట. భయం కొంచెం, నేనంటే కొద్దిగా భయం. అంటే ఇద్దరు అలా క్లోజ్గా ఉంటే ఇద్దరి మాట వినదని నేను కొంచెం తక్కువ ఉంటాను, బట్ నేను మాట చెప్తే వింటది. ఓకే ఓకే సార్. పెదనాన్న గారికి అప్పట్లో 100 ఎకరాలు, రాజోల్లో 100 ఎకరాలు ఉందని చెప్పారు. ఇప్పుడు ఉన్నాయి సార్ ఆ ప్రాపర్టీస్ అయ్యింది? అంటే పొలిటికల్గా కూడా అంటే మేబీ చాలా ఎలక్షన్లు అంటే నాన్ కరప్టెడ్ వాళ్ళందరూ కూడా మేబీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎవరు అంటే ఎక్కువ దీని గురించి ఆలోచించలేదండి. మేబీ వాళ్ళంతా కూడా సర్వీస్ హానెస్ట్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పేరైతే ఖర్చు పెట్టారు తప్ప వీళ్ళేమి పెద్ద వెనకేసుకున్నారు. రాజోల్లో మీ ఇంట్లో కూడా చాలా సినిమా షూటింగ్ కూడా జరిగినాయండి, చాలా జరిగింది. మార్నింగ్ రాగానే రాఘవేంద్రరావు గారి కొడుకు జరిగింది, మా ఇంట్లో చేస్తారు. చాలా సినిమాలు చేస్తారు సార్. ఇప్పుడు
ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫస్ట్ టైం కాదు కానీ ఆ టైంలో మీరు హైదరాబాద్ వచ్చిన టైంలో మంచి స్టూడియో పెట్టారు, మంచి కాస్ట్లీగా పెట్టారు. అప్పుడు ఎంత సార్ ఖర్చు మీరు హైదరాబాద్ వచ్చి స్టూడియో పెట్టినప్పుడు? అప్పుడు ఎప్పుడు 2001-2లో 50 lakhs అంతే. 2001లో 50 lakhs. ఇప్పుడు ఇది 10 కోట్లు ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఏం చేశారు సార్, రన్ అయిందా? లేదండి, మనకంటే బేసికల్గా ఆర్టే కానీ మనకు బిజినెస్ లేదు. ఆర్ట్ అంటే నాకు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా, క్రియేటివ్ అని. అది క్రియేటివ్గానే చేశాను కానీ బిజినెస్ పరంగా చేయలేదు. ఏమైంది సార్ ఆ స్టూడియో 50 లక్షల్లో? లేదు నేను ఆ తర్వాత తర్వాత ఫిలిమ్స్లోకి వచ్చేసాను. యాక్టింగ్ తర్వాత నాకు చిన్నగా రోల్స్ రావటం, మేబీ తర్వాత నాకు ఫోటోగ్రఫీ కూడా రెగ్యులర్గా ఏం చేస్తాం అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆ 2 లైట్లో 3 లైట్లో తీయాలి, అవుట్డోర్ తీయాలి, అంతకంటే లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టింగ్లోకి వచ్చాను. పోయిందా సార్ 50 లక్షలు పోయినాయా? పోయినట్టే కదండి. ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ చేసి ఉంటే ఈ పాటికి బాగుంది. ఓకే, అయిపోయిందండి, ఇంకా టైం పడుతుంది. కొంచెం లైట్ బ్రౌన్ సార్, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒకళ్ళది ఒక ట్రెండ్ ఒకళ్ళది చెప్పలేం. ఒకళ్ళది ఒకటి శేఖర్ కమల్ గారి సెక్షన్ వేరు, పూరి జగన్నాథ్ గారి స్టైల్ వేరు, తర్వాత శంకర్ గారి స్టైల్ వేరు, మీరు చేసింది మీ సాయి కిరణ్ అడవి సాయి కిరణ్ స్టైల్ వేరు. ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎవరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క డైరెక్షన్ అంటే ఎంజాయ్ చేస్తారు. అందరూ బాగుంటుంది, అందరూ మంచి డైరెక్టర్లే. అంటే అందరిది డిఫరెన్స్. ఇప్పుడు శేఖర్ కమలా గారిది ఒక స్టైల్ అన్నట్టు, ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇస్తారు, మనం ఏం చేయాలో అది చేయడానికి స్కోప్ ఉంటుంది. గౌతమ్ మీనన్ గారి దగ్గర ఏంటంటే ముందు సీన్ పేపర్ ఇచ్చేస్తారు, మనకి ఏం చేయాలో చెప్పరు, చెప్పకుండా మనం సీన్ చూసుకుని యాక్ట్ చేసేయాలి, తర్వాత కరెక్షన్ చెప్తారు. సో అలా ఒక్కోళ్ళ దగ్గర ఒక్కో స్టైలు. మా వినాయకుడు సాయి కిరణ్ దగ్గర ఒక స్టైలు, అలా మేబీ అందరి దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్. ఈ చెగోడీలు అయితే అన్ని చోట్ల అన్ని స్వీట్ షాప్లో దొరుకుతాయి. బట్ ఇది పొదలాడ స్టైల్, రాజుల పక్కన ఉంటుంది పొదలాడ స్టైలు. పిండి కూడా ఆ రెసిపీ కూడా ఐటమ్స్ ఏవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కలిపినప్పుడు చెప్పారు. మీరు ఎప్పుడన్నా ఉంటే ఈ వీడియో చూస్తే ట్రై చేయండి, చాలా బాగున్నాయి చూడటానికి. తినే అయితే ట్రై చేస్తాం. పొదలాడ స్టైల్ చెగోడి అంట, కృష్ణుడి గారు బాగా ఇష్టమైన చెగోడీలు. సార్ తినొచ్చుగా? తినొచ్చు. సూపర్, బాగున్నాయండి. నిజంగా బాగుంది. ఏది నాకు ఇక్కడ చాలా రోజులు అయింది. బాగుంది. వేరే వేరే చెగోడీల కంటే కలర్ వేస్తారు నాకు తెలిసి. వేరే కలర్ వేస్తారు, దానివల్ల ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కదా, రెడ్ అంటే ఎండుమిరపకాయలు అలాంటివి వేస్తే, కారం వేస్తే ఎర్రగా వస్తుంది. సో ఇది కొంచెం చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఇంటికాడ ఉంటే ఈ వీడియో చూస్తే ట్రై చేయండి. పొదలాడ స్టైలు చెగోడీలు సంక్రాంతి స్పెషల్. లైట్ బ్రౌనిష్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇందాకైతే టేస్ట్ చేసాను, చాలా బాగుంది. బయట తినే చెగోడికి దీనికి చాలా బాగుంది. మన ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా తినిపిద్దాం, వాళ్ళు కూడా అడుగుదాం. నేను ఆ టేస్టే కాదు, ఏ పోకుండా కూడా తినిపించి రెండు టేస్ట్ ఎలా ఉన్నాయి ఒకసారి. సంక్రాంతి స్పెషల్స్ కృష్ణుడు గారి ఫ్యామిలీ ఫస్ట్ టైం ఆవిడ స్క్రీన్ మీద కనిపించారు. కనిపించడం కాదు, వంటలు కూడా చేశారు. ఒకటి పోకొండలో రాజోలు స్టైల్, రెండోది రాజోలు పక్కన పొదలాడ స్టైల్ చెగోడీలు. దీంట్లో బ్యాక్ హ్యాండ్ మా కృష్ణుడు గారు హస్తమే ఉంది, అన్నీ కలిపింది మాత్రం ఆయనే, అన్ని కొలతలు సహా చెప్పింది ఆయనే. కాబట్టి మీరు ఓన్లీ ఫ్రై చేశారు. చూసారా సార్, ఆలూరు దగ్గర కానీ మీరు చేశారు. సో ఎవరు చేసినా కూడా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఏమంటే మీ సిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి టేస్ట్ చేపిద్దాం. ఎందుకంటే నేను చేశాను బాగున్నాయి అన్నారు, వాళ్ళు చెప్తే అప్పుడు ఓకే చేద్దాం. ఓకేనా? వాళ్ళ పిల్లలు మీ సిస్టర్ వాళ్ళని మీ బావ గారిని చెప్పాలి మీరు. ఇప్పుడు టేస్ట్ చేయండి సార్. చాలా బాగుందండి. మన గుంటూరు వంటల కన్నా బాగున్నాయి, రాజోల వంటలే బాగున్నాయి అంటారా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది తినటం. ఇది కృష్ణుడు గారి ఫ్యామిలీతో సంక్రాంతి స్పెషల్. ఎందుకంటే పోకొండలు ప్లస్ చెగోడీలు. మీరు కూడా ఇంట్లో టైం ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే నేను చెప్పను కాదు,
వాళ్ళు గుంటూరు వాళ్ళు కూడా చెప్పారు, గుంటూరు అంటే స్పైసీగా తింటారు వాళ్ళు కూడా. వాళ్ళు చెప్పారంటే రాజమౌళి గారు స్టాంప్ వేసినట్టే వంటలు అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది సంక్రాంతి స్పెషల్.